ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు సినీ రంగంలో ఈమె టాప్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసింది. ఆమె మరెవరో కాదు, తనుశ్రీ దత్త. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్త వార్తల్లో నిలిచింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని, ఈ బాధ తట్టుకోలేకపోతున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది తనుశ్రీ దత్త. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయింది. రేపో ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను అని చెప్పింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ ఏడుస్తూ తనుశ్రీ వీడియో పోస్ట్ చేసింది. అయితే 2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్ కి క్లీన్ చిట్ దక్కింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది. తనుశ్రీ దత్త నార్త్ ఆడియన్స్ కు పరిచయం అవసరం లేని హీరోయిన్. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. ఆషిక్ బనాయా ఆప్నే పాటకు ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో వీరభద్ర అనే మూవీ చేసింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైందే.